హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామ్మూర్తికి అరుంధతి తన కన్న కూతురు అనే నిజం తెలిసినా బాగీతో మాత్రం ఆ నిజం చెప్పడు. ఎందుకంటే బాగీని ఇంకా బాధ పెట్టి తన మనసు కూడా విరిగిపోయేలా చెయ్యాలని పాపం అనుకోడనమాట రామ్మూర్తి. అందుకే తనకెంత నిజం తెలిసినా సరే ఆ నిజాన్ని తన మనసులోనే దాచిపెట్టేసుకుంటాడనమాట. అలా ఇంకా ఈ రామ్మూర్తి ఇది ఇలా ఉండగా బాగీ మాత్రం, నాన్న మీకు నిజం తెలియదు అన్నారు, కానీ తెలిసినట్టే ఎందుకు నాన్న బిహేవ్ చేస్తున్నారు? మీకు నిజంగా తెలిసిందా నాన్న? నిజం చెప్పండి నాన్న అని అడుగుతుంది పాపం. అలా ఇంకా తనైతే, కానీ రామ్మూర్తి మాత్రం, లేదమ్మా నాకు నిజం తెలియలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎంతో హ్యాపీగా ఉండేదానివి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఈ ఇల్లు నీది, ఈ పిల్లల్ని వాళ్ళని నువ్వు చెప్పకపోయినా అనుకుంటున్నావు, కానీ ఈ అనుబంధం అనేది ఇలాగే కొనసాగాలనే నేను కూడా కోరుకుంటున్నానమ్మా. నేను కూడా మీతో పాటు కాశీకి వస్తాను అని చెప్పి పాపం అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు రామ్మూర్తి. ఇది ఇలా ఉండగా అమర్ అరుంధతిని తలుచుకుంటూ పాపం బాధపడుతూ ఉంటారు. ఇంకా అరుంధతి అయితే అలా అమర్ వైపే చూస్తూ ఉంటుంది. ఏవండి, మీకు నిజం తెలిసినా వాళ్ళు ఎక్కడ బాధపడతారో అనే మీరు నిజాన్ని దాచిపెట్టారు. మీరు చాలా చాలా గొప్పవారు. ఎప్పుడు నా ఆనందం గురించే మీరు ఆలోచిస్తారు. బాలిక, నీవిప్పుడు బాధపడినను లాభం లేదు. ఎందుకంటే నీ పతిదేవుడు నీకు మేలే చేశాడు. కాబట్టి నువ్వు ఈ విషయాల్లో ఎక్కువగా ఆలోచించొద్దు బాలిక. అన్నిటికీ ఆ పరమాత్మయే కారణంగా ఉంటాడు అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటారనమాట. అలా ఇంకా గుప్తా గారు, ఒక్కసారి నాకు మిస్ అమ్మతో మాట్లాడాలి అనిపిస్తుంది. తను నా సొంత చెల్లెలని తెలిసినప్పటి నుండి నా మనసుకి చాలా చాలా సంతోషంగా ఉంది అని పాపం ఇంకా హ్యాపీగా అలా చూస్తూ ఉంటుందన్నమాట. పాపం తనైతే ఇంకా మిస్ అమ్మ అలా చూస్తూ ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా మిస్ అమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా లాన్లో అరుంధతి మిస్ అమ్మ వైపు చూసేలోపు వెంటనే అరుంధతి దాక్కుంటుంది. బాలిక, ఇప్పుడే మాట్లాడాలి అన్నావు కదా, మళ్ళీ ఎందుకని దాక్కుంటున్నావు అని అడుగుతారు చిత్రగుప్త. లేదు గుప్తా గారు, రేపు నేను ఎలా అయినా నేను చేయవలసింది నేను చేస్తాను. ఖచ్చితంగా అందరికీ నిజాలు తెలిసిపోయేలాగే చేస్తాను అని ఇంకా బాగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అరుంధతి. అదే టైంకి ఉరుములు మెరుపులు మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా ఉరుములు మెరుపులు వినిపించేసరికి గోరా పూజ చేస్తున్నాడని అర్థం చేసుకుంటారు. మళ్ళీ లోక కార్యక్రమం కోసం, లోక కళ్యాణం కోసం ఏదో విపక్తి అనేది జరగబోతుంది. ఆ గోరా చేతికి మళ్ళీ నువ్వు వెళ్తావేమోనని మనసు కీడు శంకిస్తుంది బాలిక. కానీ నువ్వు వెళ్ళకూడదు బాలిక అని అంటారు పాపం చిత్రగుప్త. లేదు గుప్తా గారు, నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. రేపు ఏం చేయాలో అవి ఖచ్చితంగా చేస్తాను అని కాన్ఫిడెంట్గా ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. బాగి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా పిల్లలైతే రెడీ అవుతూ ఉంటారు. మిస్సమ్మ వైపు చూస్తూ, మిస్సమ్మ నువ్వు చాలా గ్రేట్ మిస్సమ్మ అని అంటుంది. అమ్మో, ఎందుకమ్ము ఎప్పుడు లేంది అలా మాట్లాడుతున్నావేంటి, ఏమైందమ్ము అని అడుగుతుంది బాగి. లేదు మిస్సమ్మ, నువ్వు మమ్మల్ని మా అమ్మాయి ఉంటే ఎలా చూసుకునేదో అలాగే చూసుకుంటున్నావు, మాకు చాలా సంతోషంగా ఉంది మిస్సమ్మ అని పాపం మిస్సమ్మని హక్ చేసుకుంటారనమాట అమ్ము. ఇంకా వాళ్ళ వైపు అరుంధతి అయితే అలా చూస్తూ ఉంటుంది. పిల్లలు, మీకు ఎప్పటికీ మిస్సమ్మ ఒక అమ్మలాగే ఉంటుంది, ఎందుకంటే తను మీ సొంత పిన్ని కాబట్టి అని పాపం అలా ఎమోషనల్ అవుతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అరుంధతి ఆత్మ ఎవరిలోకి వస్తుందో అని చెప్పి ఇంకా మనోహరి అయితే అలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే టైంకి గోరా చెప్పినట్లు ఇంక అందరినీ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకప్పుడే కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి మనోహరి దగ్గరే అరుంధతి ఉంటుంది. అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇదేంటి, నాకు
నాకు ఈ అరుంధతి కనబడుతుంది అని షాక్ అయిపోతుందనమాట మనోహరి. ఇంక వెంటనే అరుంధతి మనోహరిలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారిగా మనోహరి మాట తీరంతా మారిపోతుంది. ఇంక వెంటనే మనోహరి అయితే బాగీ దగ్గరికి వెళ్తుంది. బాగీ, ఏంటి మనోహరి, ఏం కావాలి నీకు? నీకు ఏదైనా తినడానికి కావాలా, టిఫిన్ చేయాలా అని అడుగుతుంది. ఇంక వెంటనే పాపం అరుంధతి ఎమోషనల్ అయ్యి బాగీనైతే హక్ చేసుకుంటుంది. బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎప్పుడూ లేంది ఈ మనోహరి ఇంత వింతగా ప్రవర్తిస్తుంది, ఏమైంది మనోహరి అని అడుగుతుంది అరుంధతిని. ఇంకా బాగీ ఇంకేమీ మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వెంటనే మనోహరి ఇంకలా వెళ్తూ వెళ్తూ వెంటనే ఫోన్ చేసి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. బాబ్జీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో మేడం అని అంటాడు. ఎక్కడ ఉన్నావు బాబ్జీ అని అడుగుతుంది మనోహరి. మేడం, యాక్సిడెంట్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానండి, అందుకే ఎవరికీ తెలియకుండా దూరంగా వచ్చేసాను మేడం అని అంటారు. నువ్వు ఎక్కడున్నా సరే అరగంటలో ఇక్కడుండాలి, లేకపోతే నీ గురించి నేను అమర్కి చెప్పేస్తాను అని అంటుంది అరుంధతి. అంటే మనోహరి లోపల ఉన్న అరుంధతి. ఒక్కసారిగా బాబ్జీ షాక్ అయిపోతాడు. మేడం, ఎందుకు మేడం అలా మాట్లాడుతున్నారు? ఆయనకు చెప్తే ఇంకేమైనా ఉందా? నేనే వస్తాను, ఆగండి మేడం అని చెప్పి ఇంకలా బాబ్జీ ఏ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. అలా ఇంకా మనోహరి ఇదంతా దూరం నుంచి వింటూ ఉంటుంది బాగీ. అంటే బాగీ ఇలా వినేలా చేస్తుందనమాట అరుంధతి. ఇంకా బాగీ వెంటనే పరిగెట్టుకుంటూ రాథోడ్ దగ్గరికి వెళ్తుంది. రాథోడ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనోహరి బాబ్జీతో మాట్లాడింది, బాబ్జీని ఎక్కడికో రమ్మని పిలుస్తోంది అని అంటుంది. ఏంటి, బాబ్జీనా? ఈ పేరు అంటే అరుంధతి మేడంకి యాక్సిడెంట్ చేసింది వీడే కదా? ఖచ్చితంగా వాడి గురించి నేను చెప్తాను, ఇప్పుడే బయలుదేరదాం అని చెప్పి ఇంకా అమర్ దగ్గరికి వస్తాడనమాట రాథోడ్. అమర్ పాపం అలా ఇంకా అరుంధతిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. సార్ మీరు నాతో త్వరగా రావాలి సార్ అని అంటాడు రాథోడ్. ఎక్కడికి రాథోడ్ అని అడుగుతాడు అమర్. నేను చెప్తాను కదా సార్, రండి సార్ అని చెప్పి ఇంకా అలా అమర్ని తీసుకువెళ్తాడనమాట రాథోడ్. అండ్ బాగీ కూడా సేమ్ కార్లో బయలుదేరుతుంది. ఏంటి, ఏం చేస్తున్నారు ఇద్దరు, అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను అని అడుగుతాడు అమర్. సార్, వస్తే మీకే తెలుస్తుంది సార్, రండి సార్ అని చెప్పి ఇంకా అలా ఇద్దరు కలిపి తీసుకువెళ్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా తీసుకువెళ్ళేసరికి ఇక అలా కారులో వెళ్ళేసరికి మనోహర్ ఇదంతా అంటే సైడ్ నుండి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సైడ్ నుండి చూస్తూ అలా వెంటనే ఇంకా వెళ్తారు. బాబ్జీని ఒక ప్లేస్లో మీట్ అవుతుంది. బాబ్జీ అలా ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఇంకా వెంటనే ఏంటి మేడం, నన్ను ఎందుకు ఇక్కడికి పిలిపించారు అని అడుగుతారు. చెప్తాను చూడు, అసలు అరుంధతికి యాక్సిడెంట్ చేసిన రోజు ఏం జరిగింది, అరుంధతి ఎందుకని చంపావు, అరుంధతిని ఎందుకు చంపావో నాకు నువ్వు క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబ్జీ. మేడం, ఏమైంది మేడం, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు బాబ్జీ. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన అమర్, బాగీ అండ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఏంటి, అమర్ బాగీ వాళ్ళు షాక్ అయ్యి ఇదేంటి బాబ్జీ వీణ్ణి మనోహరి మాట్లాడుతోందేంటి అని చెప్పి అమర్ వెళ్ళాలనుకుంటారు. ఏవండి, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీకు నిజాలన్నీ తెలియాలి కదా, మీరు ఉండండి అని చెప్పి దూరం నిండే వింటూ ఉంటారు. ఇంకా అలా దూరం నుండి వింటూ అలా ఇంకా ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట. మొత్తం వింటూ ఉంటారు. మేడం, ఏంటి మేడం అని అంటారు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా, లేకపోతే నిన్ను అమర్ దగ్గరికి తీసుకువెళ్ళమంటావా అని అడుగుతారు. లేదు మేడం, చెప్తాను, మీరే కదా మేడం ఆ రోజు నాకు కాల్ చేసి నన్ను ఇలా చేయమని చెప్పారు, మీరు చెప్పారని నేను లారీకి అద్దెకి తీసుకొని యాక్సిడెంట్ చేశాను, ఆవిడ చనిపోయేలా చేశాను, మీరు చెప్తేనే కదా మేడం ఇదంతా నేను చేశాను అని అంటారు. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడనమాట. ఇంకా వెంటనే అమర్, అంటే మిస్సమ్మ తను చెప్పేది అని అంటారు. అవును, నేను చెప్పేది నిజమండి, ఇదిగో ఈ మనోహరి వల్లే 6 అక్క చనిపోయింది, ఆ విషయాన్ని
మీకు ఎలా అయినా తెలియచేయాలని మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చామని చెప్పి పాపం చెప్తుందనమాట. అలా ఇంకా అరుంధతి గురించి బాగి ఒక్కసారిగా మనోహరి అరుంధతిని చంపడానికి చేసింది అని తెలుసుకొని అమర్ ఇంకా షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా అరుంధతి ఆత్మ అనేది అలా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అరుంధతిని అక్కడ చూసి వెంటనే పక్కకు వచ్చేస్తుంది అనమాట బాగి. అప్పుడే ఇంకా ఇటువైపేమో అమర్ మనోహరి దగ్గరికి వెళ్తాడు. మనోహరిని చూస్తూ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా బాబ్జీ పారిపోవాలనుకుంటే రాథోడ్ వెంటనే వెళ్ళి ఆ బాబ్జీని పట్టుకుంటాడు. రాథోడ్, ఆ బాబ్జీని వెళ్ళి పోలీసులకు అప్పు చెప్పు అని అంటాడు. ఇంకా బాబ్జీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రాథోడ్. ఒక్కసారిగా అదంతా చూస్తూ మనోహరి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నాకేం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఎందుకు చేశావు మనోహరి, ఇలా ఎందుకు చేశావు? ఆరు నీకు ఏం తప్పు చేసింది? ఆరు నీకు ఏం ద్రోహం చేసింది? ఏం అన్యాయం చేసింది? ఆరు నువ్వు బాగుండాలనుకుంది. నువ్వు చాలా ఏళ్ళ తర్వాత కనిపించినా నిన్ను హక్కున చేర్చుకుంది. నిన్ను తన సొంత మనిషిలా చూసుకుంది. అలాంటిది తన్ని చంపాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని గట్టిగా అడుగుతాడనమాట అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అమర్, అది కాదు అమర్ అని అంటుంది. చెప్పవా మనోహరి, నిజం చెప్పు మనోహరి అని గట్టిగా అడుగుతాడనమాట అమర్. చెప్తాను. ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం అమర్. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నువ్వు ఉంటే చాలనుకున్నాను. నిన్ను ప్రేమించాను కాబట్టే నీ దగ్గరికి వచ్చేశాను అమర్. ఆ ఆరు ఉండగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని అర్థమైపోయిందని నేను ఇలా చేశాను అమర్ అని చెప్తుంది. ఒక్కసారిగా నిజాలన్నీ విని షాక్ అయిపోతాడనమాట అమర్. నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. నువ్వు కేవలం ఒక అరుంధతి ఫ్రెండ్గా మాత్రమే చూశాను. ఇంత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు అని గట్టిగా చెప్తాడు అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి బాగిని పక్కకు తీసుకొస్తుంది. అక్క, మీరేంటక్క, మీరు సడన్గా ఎక్కడి నుండి వచ్చారు? అక్క, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, ఇవాళ ఆయనకి ఆ మనోహరి గురించి నిజం తెలిసిపోయిందక్క. నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని అంటుంది బాగి. చూడు మిస్సమ్మ, అది మాత్రమే కాదు, నువ్వు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని అంటారు అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా బాగి. ఏంటక్క, ఏ నిజం తెలుసుకోవాలి? చూడు మిస్సమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు నేను అందరికీ కనిపించను, నీకు మాత్రమే కనిపిస్తాను. నేను ఒక ఆత్మని మిస్సమ్మ అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అక్క, ఏమంటున్నారక్క అని అంటుంది. అవును, నేను ఆ ఇంటి పెద్ద కోడల్ని, నేను ఆయన మొదటి భార్యని, నేనే అరుంధతిని. నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించని చెప్పి ఇలా చేయి పెడుతుంది. ఇంకా చేయి చూసేసరికి అక్కడ ఏమి స్పర్శ ఉండదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి. అక్క, మీరు అని కుప్పకూలిపోతుంది. మిస్సమ్మ, ఇప్పుడు నీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, రేపటితో ఈ భూమిపై నేను ఉండలేను. ఈ భూమి నుండి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టే నీకు ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. చూడు మిస్సమ్మ, నువ్వే ఆయన్ని వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ మనోహరి బండారాన్ని నేనే బయటపడేలా చేశాను. కాబట్టి నువ్వు అందరితో ప్రశాంతంగా ఉంటూ ఆయన్ని పిల్లల్ని బాగా చూసుకోవాలి. నాన్నగారు జాగ్రత్త, నాన్న జాగ్రత్త అని నాన్న అని అనేసరికి ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. అంటే మీరు అని అంటుంది. అవును, నాన్న చిన్నప్పటి నుండి వెతుకుతున్నది నా కోసమే అని ఇంకా ఆ నిజాన్ని కూడా చెప్తుంది అరుంధతి. ఒక్కసారిగా అరుంధతి ఆత్మ అని తెలుసుకొని అండ్ ఇటువైపేమో ఇలా ఎన్ని నిజాలు తెలుసుకొని షాక్ అయిపోతుందనమాట బాగి. ఇటువైపు మనోహరిని ఇంకా అక్కడి నుండి కొట్టి బయటికి గెంటేస్తాడనమాట అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.